ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగు మూవీ రివ్యూ. థియేట్రికల్గా మలయాళంలో మంచి హిట్ అయింది ఈ సినిమా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక సినిమా చూశాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు ఒకసారి చూడొచ్చు అనిపించింది. సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఓ చైన్ మిస్సింగ్ కేసుగా స్టార్ట్ అయ్యి ఓ సెన్సిటివ్ సీరియస్ మ్యాటర్గా ఎలా మారింది అన్నది సినిమాలో చూపిస్తారు. మలయాళంలో ఒకప్పుడు మంచి థ్రిల్లర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు అలా రావడం లేదు. మంచి స్టోరీస్ తీసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం బాగుండడం లేదు. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే. మూవీ స్టార్టింగ్ బాగుంటుంది. స్టేషన్లో చైన్ దొంగతనం కేసుని హీరో సాల్వ్ చేసేది చూసి ఓ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఎలా చేస్తాడో చూడాలన్న ఫీల్ వచ్చింది. కానీ 30 మినిట్స్ తర్వాత ఇది కూడా రొటీన్ రెగ్యులర్ మూవీ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లర్ మూవీ కాస్త రెవెన్యూ మూవీ లాగా మారి చాలా రొటీన్గా ఉంటుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కుంచకో బొమ్మన్ యాక్టింగ్ బాగుంది. సినిమాలో 2 యాక్షన్ సీన్స్ బాగున్నాయి. హాస్పిటల్లో వచ్చే ఫైట్ ఒకటి, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ ఒకటి. ఈ 2 ఫైట్స్ మాత్రం బాగున్నాయి. బీజిఎం బాగుంది. ఫస్ట్ 30 మినిట్స్ మూవీ బాగుంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేసి సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్గా ఉంటుంది. ఓ డిఫరెంట్ మూవీ చూడాలనుకునే వారికి రెగ్యులర్ రెవెన్యూ మూవీ చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. ఫస్ట్ 30 మినిట్స్ తప్ప సినిమా ఇన్వెస్టిగేషన్ ఏముండదు. హీరో ఫ్లాష్ బ్యాక్ని ఎమోషనల్గా డిజైన్ చేసినా మనకి పెద్దగా వర్కౌట్ అవ్వదు. సాంగ్స్ తెలుగులో అసలు బాలేవు. నాకైతే ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫ్యామిలీతో చూడలేం, ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.